ప్రెజ్లోడ్ రాజ్ ప్రకాష్ పాలన్న చాలా చాలా ఘోరంగా మాట్లాడారన్న మీరు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన గురించి పాటలన్నీ 90% సినిమా పాటలే. అప్పుడు వారికి సాహిత్యం తెలియదు, ఎవరో రాస్తే ఎవరో చేసేసారు అంటున్నారు కదా. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య అది. 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన గురించి మీరు ఇంత ఘోరమైనటువంటి మాట తోలటం అనేది నిజంగా చాలా తప్పన్న. దాదాపు 850 కీర్తనలు యావత్ భారతదేశంలో ఎక్కడ తెలుగు క్రైస్తవులున్నా, బాప్టిస్ట్, లూథరన్ ఇలా ప్రతి సంఘాలలో కూడా చక్కగా హృదయపూర్వకంగా పాడుకునే పాటల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయన్న. అనుభవజ్ఞులైన దైవజనులు వారి జీవితంలో ఉన్న ఆ యొక్క భావాలను లేక వారు అనుభవించిన ప్రతి మాటను కూడా కలంగా ఘలంగా వారి చేతుల ద్వారా చక్కని సంకీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసి పెడితే మీరు 90% సినిమా పాటలే అంటూ వ్యంగ్యంగా ముఖం పెట్టుకొని ఒక వెటకారమైనటువంటి పదశైలిని మీరు ఉపయోగించడం అది ఎంతవరకు మంచిది అనేది నాకు అర్థం కాల. 10 మందికి మీరు మంచి చెప్పాల్సినటువంటి వారు. మీ తండ్రి గారు సైతం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనేకమైన పాటలు ఇప్పటికీ పాడుతూ ఉన్నారు. కానీ మీరు ఇంత దౌర్భాగ్యకరమైన మాట మాట్లాడుతున్నారు అంటే నిజంగా నేనే ఆ వీడియో చూసి షాక్ అయ్యాను. ఈ మధ్యలో ఏమవుతుందంటే అన్న, మీరు ఆ సౌండ్ సిస్టమ్స్ మీద ఉన్న శ్రద్ధ, వెనకాదల బ్యాక్గ్రౌండ్ లైటింగ్ మీద ఉన్న శ్రద్ధ, మీ డ్రెస్ మెయింటెనెన్స్ మీద ఉన్న శ్రద్ధ మీరు పాడుతున్న సాహిత్యం మీద కూడా ఉంచండి. ఎందుకంటే అప్పట్లో మీ పాటలు వినటానికి చక్కగా ఉండేవి, ప్రశాంతతనిచ్చేవి. కానీ ఇప్పుడు గోల తప్పేం లేదు. ఈరోజు మీరు దాన్ని బయటకు తీసుకొని రాకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తన 90% సినిమాలని ఎవరో రాశారు, అప్పట్లో ఏం లేదు. ఇప్పటికీ కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పాడుతున్నప్పుడు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంటుంది. మాకనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు క్రైస్తవులు అనేక మందికి ఆ ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు ప్రతి యువతకి కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన భావాలు కానీ ఇతరితర దైవజనులు, మనకంటే ముందున్న దైవజనుల గురించి వివరించి వర్ణించి వారి పరిచర్య ధర్మం ఇలా చేశారని చెప్పాల్సినటువంటి ఒక గురుతరటువంటి ఒక పొజిషన్లో ఉన్నవారు ఈరోజు ఆ మాట అనటం అది చాలా తప్పని నేను అనుకుంటున్నానన్న. మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీకు దాన్ని ఏమంటారు, మైక్ పట్టుకుంటే ఏదో పూనకం వచ్చినట్టు వచ్చేస్తుందమ్మా మీకు. మొన్న కూడా బైబిల్ గురించి కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు మీరు మాట్లాడారు. బైబిల్ లేకపోతే బైబిల్ ద్వారానే దేవుడు మాట్లాడతాడా అని. కానీ ఆ మాటలకి ఏం మేము స్పందించలేదు, సరే అని వదిలేసాం. కానీ ఇలా విడిచిపెడుతూ ఉంటే మీరు ఇంకా మీరున్నటువంటి ఆ ప్లాట్ఫామ్ మీద ఇంకో ఘోరంగా మాట్లాడతారేమో అని అనిపిస్తుంది. దయచేసి ప్రకాష్ అన్న, మీరు కొంచెం ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది అన్న. చేస్తే మంచి చేయండి అన్న, అంతే తప్ప ఇలా చెత్త ప్రోపగాండా చేయొద్దని దయచేసి మరొకసారి కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శినిలో ఈ 12వ తారీఖు ఎప్పుడో మీటింగ్ అని చెప్పేసి నేను విన్నాను అన్న. మాది విశాఖపట్నమే, ఆ ప్రాంతానికి మేము వస్తాం. మేము వచ్చి మిమ్మల్ని ఒకసారి అడగాలి, కలవాలి అనేటువంటి మాట అనుకుంటున్నాను. కానీ ఇది పద్ధతి కాదు అనేది మరలా నాకు అనిపిస్తుందన్న. దయచేసి మరొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను అన్న. మీ తండ్రి గారు మీకు బుద్ధి చెప్పారో లేదో తెలియదు, ఫోన్ చేసైనా క్లాస్ స్పీకర్ లేదో తెలియదు. కానీ చాలామంది సేవకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ వ్యాఖ్యను బట్టి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అనేది ఒక ఆత్మ సంబంధమైన కీర్తనగా
ప్రతి క్రైస్తవుడి హృదయంలోనూ ఉన్నటువంటి ప్రతి భావాన్ని కూడా వ్యక్తపరిచే కీర్తనగా ఆనాటి దైవజనులు అనుభవాల ద్వారా జాలువారిన కీర్తనగా ఉన్నాయి తప్ప ఊగిపోయి పెద్ద పెద్ద డీజే సౌండ్లు, పెద్ద పెద్ద లైటింగ్లు, ధామ్ ధూమ్ అంటూ కాదన్న. వెటకారించటం మీరు మొదలు పెడితే మిమ్మల్ని వెటకారించటం మాకు చాలా ఈజీగా ఉంటుంది. కానీ వద్దు, ఇలాంటి విషయాలు మాట్లాడడం వల్ల, మీరు ఆన్ స్టేజ్ మాట్లాడడం వల్ల క్రైస్తవేతరులకు చులకనవుతాం. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పటికైనా మీ శైలిని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారని అనుకుంటున్నాను. మీ వెనకాతల జనం ఉన్నారనో, లేక యువత ప్రజెంట్ యూత్ ఏదో ఎక్కువ వచ్చేసి నిజంగా మీ పాటలకు మంత్రముగ్ధులు అయిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ కాదు. ఆ సౌండ్స్కి, ఆ లైటింగ్స్కి, ఆ అట్రాక్షన్కి వాళ్ళకి నిలబడతా ఉన్నారు. వారికి ఆత్మ సంబంధమైన బోధ నేర్పించండి అన్నా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రైజ్ ది లార్డ్.